నమస్కారం ప్రజలారా. మన అన్న ఎటపోయా మన అన్న పోలవరానికి చేసినటువంటి పని, పోలవరం పనుల మీద కాగ్ ఒక నివేదికనైతే ఇచ్చిందంట ప్రజలారా. సరే ఏంది ఆ వ్యవహారం, ఏంది కథ, మన పెద్దోడు ఏమేమి చేశాడు, ఎట్టెట్టు చేశాడు, మరి పోలవరాన్ని ఎన్నిసార్లు సందర్శించినాడు, మరి ఆ ఇరిగేషన్ మినిస్టర్లకు ఎటువంటి ఆదేశాలు ఇచ్చినాడు, పోలవరంలో పనిచేసే కాంట్రాక్టర్లకు మరి అన్న ఎటువంటి ఆదేశాలు జారీ చేసినాడు, అది ఏ విధంగా అంటే మనం ఆదేశాలు అంటే ఇసుక అమ్మండ్రా, అంటే సిమెంట్ అమ్మండ్రా, అంటే కడ్డీలు అమ్మండ్రా, అంటే ఇనప సామాన్లు ఏదైతే స్క్రాప్ ఉంటాయో వాటిని అమ్ముకొని మీరేం తీసుకోండి, నాకేం తీయండి అనేటువంటి ఆలోచన చేస్తూ ఉంటాడు మన అన్న. సరే ఏది ఏమైనప్పటికీ కాగే ఎటువంటి నివేదిక ఇచ్చింది ఏందనేది మనం చూద్దాం. మీ అభిప్రాయాన్ని కూడా పోలవరం మన అన్న హయాంలో ఏ విధంగా పరుగులు పెట్టింది అంటే పరుగులేం పెట్టల. అసెంబ్లీలో అనిల్ కుమార్ యాదవ్ మాట్లాడినాడు తప్ప మరి కంప్లీట్ అన్నాడు. మళ్ళా ఆయన వచ్చినాక అంబటి రాంబాబు ఎక్కినాక నాకు అసలే తెలియదు, మీరు నన్ను అడగనే అడగొద్దు, నేను అంగుట్టి కానీ నాకు తెలియనప్పుడు మీకేం చెప్పాలా అన్నటువంటి మహానుభావులు మన నీటిపారుదల శాఖ మంత్రులుగా పనిచేశారు. కాబట్టి సరే ఇంతకు ఏమి నివేదిక ఇచ్చింది ఏందో ఒకసారి మనం చూద్దాం ప్రజలారా. జగన్ వల్లే పోలవరం ప్రాజెక్టు నాశనం తేల్చి చెప్పిన కాగ్ నివేదిక అంట. పోలవరం ప్రాజెక్టు గురించి ఇప్పటి వరకు చాలా రాజకీయ వాదనలు జరిగాయి, కానీ ఇప్పుడు రాజకీయాలు కాదు, దేశ అత్యున్నత ఆడిట్ సంస్థ అయిన కాగ్ ఇచ్చిన నివేదిక మాట్లాడుతుంది. కాగ్ నివేదిక స్పష్టంగా చెబుతుంది 2019 తరువాత తీసుకున్న ప్రభుత్వ నిర్ణయాల వల్ల పోలవరం ప్రాజెక్టు పురోగతి తీవ్రంగా దెబ్బతినింది అని చెప్తాంది. మన అన్న ఏ రోజైతే అడుగు పెట్టాడో ఆ రోజే పట్టింది పోలవరానికి. మనోడు ఎవరికైతే మంత్రులు ఇచ్చినారో ఆ మంత్రులు చేసేటువంటి వ్యాఖ్యల వల్ల ఏదైతే మాట్లాడినారో మరి దాన్ని సందర్శించటమా, లేకంటే అధికారులను వాళ్ళను స్పీడ్గా మీరు పనులు కానివ్వండి అని చెప్పాలనా, లేదంటే ఏంది విషయం, రివర్స్ టెండరింగ్ అంటాడు, లేకంటే ఆ డయాఫ్రమ్ వాల్ అది మళ్ళా చేతులు ఇట్లా అంటాడు. రాష్ట్ర ప్రజలారా నేను ఒకటి అడగదలుచుకోండా, మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. పోలవరం పోయి మనం ఏ విధంగా పనులు జరుగుతున్నాయి, ఎంతవరకు పనులు పూర్తయినాయి అనేది మనం గ్రౌండ్ రిపోర్టుకు పదాం. మీరు వెళ్ళండి సీమరాజా అంటే తప్పకుండా పోలవరానికి పోయి అక్కడ గ్రౌండ్ రిపోర్ట్, అక్కడ ఏ విధంగా పనులు జరుగుతున్నాయి, ఏంది వ్యవహారం అనేది అక్కడ మనం తెలుసుకొని వద్దామని మీ అభిప్రాయంగా చెప్పినారంటే మీరు పొమ్మంటే పోయేదానికి సిద్ధంగా ఉన్నానని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి. ఇక మొదటగా ఏంది వ్యవహారం అంటే బడ్జెట్లో పోలవరం ప్రాజెక్టుకు కేటాయింపులు తగ్గించేసినాడు జగను. కాగ్ నివేదిక ప్రకారం 2019 నుండి 23 మధ్య పోలవరం ప్రాజెక్టుకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన బడ్జెట్ మద్దతు భారీగా తగ్గింది. ఎందుకు తగ్గదు? మరి రాష్ట్రాన్ని మనం ఎన్నెన్నో చేసినాం, ఏమేమో చేసినాం. మనం హెలికాప్టర్లు సపరేట్గా, మనం ఫ్లైట్లు సపరేట్గా, అదేవిధంగా కొంప చుట్టూరు మనం ఒక ముళ్ళ కంచేసుకోవాలా, మనం 6 కిలోమీటర్లు పోవాలన్నా హెలికాప్టర్లో పోవాలా, మరి మన ఇంట్లోకి ఎగ్గుపప్పులకే ₹1,00,00,000 ఖర్చు, మరి ఒక పూట భోజనం చేస్తేనే ₹70,000 ఖర్చు అయినప్పుడు మళ్ళీ పోలవరానికి నిధులు తగ్గి ఇంకేం చేస్తారు సార్? నిధులు తగ్గించినారు, మరి మేము ఎన్ని ఎలిగిలు పెట్టేదానికి లెక్క కావాల్సి వచ్చా? ఇంకా ఏమి రెండు పనులా, ఒకటా రెండా, ఎన్ని చెప్తావు? ఎన్నెన్నో ఇబ్బందులు. స్పెషల్ ఫ్లైట్లు వేసుకొని పోవాల్సి వచ్చా, 5 బెడ్రూమ్లు ఉండే ఫ్లైట్ కావాల్సి వచ్చా. మరి పోలవరం నిధులు కేటాయింపు తగ్గి ఇంకేం చచ్చారంగా ఏం చేస్తారు? ఏమన్నా ఇంట్లో నుంచి ఏమన్నా తెచ్చి ఏమన్నా పెట్టాలనా? రాజకీయాల్లోకి వచ్చింది కూడా మా అన్న కూడా విలాసవంతమైన జీవితం గడపాలా, విలాసవంతమైన ఫ్లైట్లో తిరగాల, విలాసవంతమైన హెలికాప్టర్లో తిరగాల, పప్పులు తినాలా, పూటకో ₹70,000 ఖర్చు పెట్టి భోజనాలు తినాలా అనే కదా మేము వచ్చినాం రాజకీయాల్లోకి అని మా ఓడి ఇన్నర్ ఫీలింగ్. నాది కాదయా, మళ్ళా నన్ను మింగారు. దీనివల్ల నిర్మాణ పనులు నెమ్మదించాయని నివేదిక చెబుతుంది. పేజీ నెంబర్ 18 అంట. జాతీయ ప్రాజెక్టుకు రాష్ట్ర ప్రభుత్వం నిధులు తగ్గించడం అంటే అదే ప్రాజెక్టును వెనక్కి నెట్టడమే కదా. వాస్తవమే, జాతీయ ప్రాజెక్టుకు రాష్ట్ర ప్రభుత్వం నిధులు తగ్గియటం అంటే ప్రాజెక్టుని వెనక్కి నెట్టేయటమే కదా. అనిల్ కుమార్ గారు అసెంబ్లీలో కంప్లీట్ 2022 అని తట్టి మాట్లాడినాడు. మరి ఆ పోస్ట్ ఎట్టపోయినాడో, మరి ఎక్కడ ఏం చేస్తున్నాడో మరి ఏమో తెలియదు. ఆ తర్వాత ఇంకొక తపేలం బ్యాచ్ని తీసుకొని కూర్చొని పెట్టినాడు అంబటి రాంబాబుని. మనోడికి అంత విషయ పరిజ్ఞానం లేదనేది రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానికానికి అందరికీ తెలుసు. పోలవరం ప్రాజెక్టు కాదండి, 5 సంవత్సరాల పాటు ఎక్కడైనా సరే ఒక చెక్ డ్యామ్ని కట్టినట్టుగా ఉంటే చూపిండి, మాట్లాడదాం. పోలవరం ప్రాజెక్టు కథ పక్కన పెడదాం.
ఎక్కడైనా సరే ఇరిగేషన్ ప్రాజెక్టులు వాటి మరమ్మతులు కానీ మనం వాటిని కట్టడాలు కానీ మనం ఎంత వేగంగా శరవేగంగా చేసినామనే విషయాన్ని పక్కన పెడితే గ్రీజు పెట్టలా గేట్లు కొట్టుకోపోయినాయి. మరి దానికి ఏం చెప్తాముగా, దానికి ఏం చెప్పాలి చెప్పండి? సిగ్గేస్తాం, ఏం చేస్తాం? కానీ పరిస్థితి బాగా లేదు. కాంట్రాక్టర్ల ఎంపికలో అనియంత్రిత నిర్ణయాలు, జోబు నింపే కాంట్రాక్టర్ల ఎంపికలో అనియంత్రిత నిర్ణయాలు, జోబు నింపు కాంట్రాక్ట్ కొట్టు అన్న చందం అంట. అదే ఏంటంటే మేము కాంట్రాక్ట్ ఇచ్చినా మా జోబీలు నింపాలా, అటువంటి వాళ్ళకే కదా ఇచ్చేది. అదేవిధంగా కార్డు నివేదిక మరో కీలక విషయం చెబుతుంది. కాంట్రాక్టర్ల ఎంపికలో అనియంత్రిత నిర్ణయాలు, కొన్ని కాంట్రాక్టర్లకు అనుచిత ప్రయోజనాలు ఇవి జరిగాయని నివేదిక చెబుతుంది. ఇది కేవలం పరిపాలన లోపం కాదు, పారదర్శకతపై తీవ్రమైన సందేశం. అదేవిధంగా కాంట్రాక్టర్లకు భారీ అడ్వాన్స్ చెల్లింపు, తెర వెనుక కమిషన్లు, క్విట్ ప్రోకో. కార్డు నివేదిక ప్రకారం కాంట్రాక్టర్లకు వడ్డీ లేకుండా అడ్వాన్స్ చెల్లింపులు చేశారు. ఇచ్చిన బ్యాంకు గ్యారంటీలు కూడా తక్కువ కాలానికి మాత్రమే ఉన్నాయి. అంటే ప్రభుత్వ డబ్బు ప్రమాదంలో పడింది. అదేవిధంగా భూసేకరణలో తీవ్ర వైఫల్యం. పోలవరం వంటి ప్రాజెక్టులో భూసేకరణ కీలకం, కానీ కార్డు నివేదిక చెబుతుంది ఏంటంటే అంటే భూసేకరణలో భారీ ఆలస్యం, భూమి అంచనాల్లో అసంగతత, యాజమాన్యం ధృవీకరణ లేకుండా పరిహారం చెల్లింపులు. మీరు ఒకసారి ఆలోచన చేయండి. ఎవరైతే పోలవరానికి సంబంధించి భూసేకరణ ఇది ఉంటుందో యాజమాన్యం ధృవీకరణ పత్రాలు లేకుండానే వాళ్ళు చెల్లింపులు జరిపినారు, నష్టపరిహారం చెల్లింపులు చేశారని కూడా చెప్తా ఉంటారు. మరి ఇంక దీన్ని ఏమంటారు? ఇది ఇంకా లంగా బఫూన్ డెకాయిట్ పనే కదా. ఎవడైతే నిజానికి ఆ భూసేకరణకు ఆ ప్రాజెక్టుకు భూములు ఇచ్చుంటారో వాడికి ₹1 ఎందుకు ఉండదు. ఈ నడిమిదిలో ఉండే పాలేరులు, బఫూన్లు, డెకాయిట్లు ఎవడైతే ఈ బలాల కింద చేతులు పెట్టి మనం ఏదో ఒకటి సంపాదించుకో దళారీ వ్యవస్థ ఏదైతే ఉంటుందో వాళ్ళు తీసుకో ఉంటారు. అదే కదా ఇప్పుడు మనం భారతీయ సిమెంట్ మహిళలు బయటకు వచ్చి మాట్లాడుతున్నారు. భారతీయ సిమెంట్ ఫ్యాక్టరీ కోసం మా భూములు ఇచ్చినామయ్యా, మాకు ఉద్యోగాలు పర్మిట్ చేయకపోగా, జీతాలు పెంచకపోగా, మాకు నష్టపరిహారం కట్టకపోగా, మా పిల్లలకు చదువులు చెప్పించకపోగా, మేము అడిగితే నీకు ఆ కాంటాక్ట్ బేస్డ్ ఈ ఉద్యోగం చేసేది ఏదైతే ఉండదో దాన్ని కూడా దాంట్లో నుంచి కూడా మిమ్మల్ని తీసేస్తామని చెప్తున్నారంటే ఇంకా అర్థం చేసుకోండి. అది దాన్ని ఎందుకు తీసుకొచ్చినావు సీమరాజు అంటే ఆడ సక్రంగా ఉంటే కదా అన్నీ సక్రంగా ఉండేది. ఇవి ప్రాజెక్టు ఆలస్యానికి ప్రధాన కారణాలు. అదేవిధంగా నిర్వాసితులు పునరావాసంలో జగన్ పూర్తి వైఫల్యం. పోలవరం వల్ల వేలాది కుటుంబాలు నిర్వాసితులయ్యారు. కాగ్ నివేదిక చెబుతుంది అనేక R&R కాలనీలు ఇంకా పూర్తి కాలేదు, వేలాది కుటుంబాలు ఇంకా అక్కడికి మారలేదు, మౌలిక సదుపాయాలు కూడా లేవు. ఇది ఒక పెద్ద మానవ సమస్య. ఏందో చూద్దాం. పునరావాస కాలనీల్లో మౌలిక సదుపాయాలు లేమి. కాగ్ నివేదిక ప్రకారం అనేక కాలనీల్లో తాగునీరు లేదు, విద్యుత్ లేదు, ఆరోగ్య కేంద్రాలు లేవు, పాఠశాలలు కూడా లేవు. ప్రాజెక్టు ఖర్చు భారీగా పెంచేసిన జగన్ ప్రాజెక్టు ఆలస్యాలు, ప్రణాళిక లోపాల వల్ల పోలవరం ఖర్చు కూడా భారీగా పెరిగిందని కాగ్ నివేదిక చెబుతుంది. అదేవిధంగా ఇప్పటి వరకు పోలవరం గురించి రాజకీయ వాదనలు మాత్రమే జరిగాయి, కానీ ఇప్పుడు దేశం అత్యున్నత ఆడిట్ సంస్థ కాగ్ ఇచ్చిన నివేదిక చెబుతుంది పరిపాలన వైఫల్యాలు, ఆలస్యాలు, తప్పు నిర్ణయాల వల్ల పోలవరం ప్రాజెక్టు తీవ్రంగా దెబ్బతినింది. ఇప్పుడు ప్రజల ముందు నిలిచిన ప్రశ్నకు సమాధానం ఒకటే, పోలవరం ఆలస్యానికి బాధ్యత ఏమిటంటే మన పులే. ఇప్పుడు పునరావాసానికి వాళ్ళు ఎవరైతే ఉంటారో నిజంగా వాళ్ళ భూములు పోయి, వాళ్ళ ఇళ్ళు పోయి, గ్రామాలే వాళ్ళు అక్కడి నుంచి లేచిపోయి ఇంకొక సాటికి పోవాల్సినటువంటి రోజుల్లో ఆ పరిస్థితుల్లో మరి మనోడు మేము ఉండాం, మేము చించుతాం, మేము పొడుస్తాం, మేము మెడలు ఉంచుతాం, మేము ప్రత్యేక నిధులు చేస్తాం, మేము అది చేస్తాం అని చెప్పి అసలు బడ్జెట్కే పోలవరానికి కేటాయించాల్సినటువంటి నిధులు ఏవైతే ఉంటాయో అవి కూడా పూర్తిగా మనం కేటాయించుకుంటాం, మేము కంప్లీట్ చేస్తాం, మేము చించుతాం, మేము శనగబొడుస్తామంటే ఎవడప్ప నమ్మేదే? పోలవరాన్ని ఎన్నిసార్లు సందర్శించుంటాం మనం? పోలవరాన్ని ఎన్నిసార్లు సందర్శించి అక్కడ ఉండేటువంటి అధికారులతో కానీ ఆ టెండర్లు వేసినటువంటి వాళ్ళతో కానీ పనులు ఏ విధంగా జరిగినాయని కానీ శరవేగంగా పనులు పూర్తి చేయాలని కానీ ఆదేశాలు ఏనాడైనా సరే జారీ చేసినటువంటి దాఖలాలు ఉన్నాయా? అప్పుడు ఉన్నటువంటి ఇరిగేషన్ మినిస్టర్లు ఎవరైతే ఉన్నారో వాళ్లకు వంకకు మా రాయలసీమలో అంటారు వంకకు గుంజనకని, వంకకు గుంజనకు తేడా తెలియనటువంటి వాళ్ళను ఇరిగేషన్ మినిస్టర్లు చేస్తే బతుకులెట్టే తగలబడతాయి జగనన్న అని నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఏది ఏమైనప్పటికీ కూడా మనవాడ పోలవరాన్ని పూర్తి చేసి మహానుభావుడైనటువంటి రాజశేఖర రెడ్డి గారి విగ్రహం పెట్టాలనేటువంటి సంకల్పంతో మనం ఉన్నాం కాబట్టి తప్పకుండా రాబోయే రోజుల్లో 2039లో అన్న ప్రధానమంత్రి అయినాక
తొలుతగా మనం ప్రాజెక్ట్ ఏదైతే బటన్ వస్తామో ఆ బటన్ వత్తేటువంటి ప్రాజెక్ట్ ఇదేనని మీరు దయచేసి నమ్మండి. ఖచ్చితంగా మనోడు వల్లనే ఇది సాధ్యమవుతుంది. మరి సాధ్యమయ్యాలంటే ఇటువంటి ప్రాజెక్టుని మనం నిలబెట్టాలంటే అన్నను మనం ఖచ్చితంగా ప్రధానమంత్రిని చేసుకోవాలి. ముఖ్యమంత్రి స్థాయిలో సరిపోలేదని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఏదేమైనప్పటికీ ప్రజలారా, నేను ఇంతకుముందు మిమ్మల్ని అడిగినట్టుగా ఖచ్చితంగా పోలవరం పోదామా, మనకి ఎందుకు లేనా అన్న ప్రధాని అయితేనే పోలవరం పూర్తి అవుతుంది అనే దానిపైన మీరు పోయి గ్రౌండ్ రిపోర్ట్ మాకు చూపించండి అని అంటే ఖచ్చితంగా నేను పోతా. మీ అభిప్రాయాన్ని అయితే కామెంట్ రూపంలో తెలియజేయండి. నమస్కారం.